మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన బస్ వెనుక నుంచి లారీని బలంగా ఢీకొట్టడంతో ఐరన్ రాడ్స్ బస్సులోకి దూసుకొచ్చాయి. దీంతో బస్ ధ్వంసమైంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మరి ఇక్కడ చేరున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినాన ఈ ప్రాంతంలో అనేక సార్లు మీటింగ్ పెట్టాలని ఆశపడ్డాము ప్రియులు సాల్మన్ రాజు గారి ద్వారా. కానీ ఈ రోజున ఈ విధంగా దేవుని మాటలు వింటారని ఎప్పుడూ ఊహించలేదు. చాలా బాధాకరము. నా మటుకు నేను ఎంతగానో బాధపడుతూ దుఃఖిస్తున్నాను, ప్రభు ఎందుకు ఇలా జరిగిందని. నిన్నటి నుండి ఎంతో చక్కని భవిష్యత్తు తనకుంది, చిన్న కుమారుడు, చక్కని కుటుంబాన్ని తను కలిగి ఉంది. ఎందుకు ఇలా జరిగింది ప్రభు అని నిన్న ఉదయకాల సమయం నుండి ప్రభు సన్నిధిలో నేను అడుగుతున్నప్పుడు దేవుడిచ్చిన ఆన్సర్ ఇది నా చిత్తమై ఉందని. ఇంకా ఆయన చిత్తానికి ఎవరు క్వశ్చన్ చేయలేము. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ ఉన్నాను. దేవుని సేవకురాలుగా జ్యోత్సనన్ గురించి కొన్ని మాటలు చెప్పాలి. గత 8 సంవత్సరాలుగా ఆ బిడ్డను నేను ఎరుగుతాను. ఎప్పుడు మాట్లాడినా ఎంతో ఆప్యాయత, ఒక సొంత అక్కగా భావిస్తూనే, ఒక దేవుని సేవకురాలుగా గౌరవిస్తూనే చిరునవ్వుతో మాట్లాడే తత్వము. నేను ఆ చిరునవ్వుని మర్చిపోలేకపోతున్నాను. ఎటువంటి సిచ్యువేషన్స్నైనా ఓవర్కమ్ చేసే కెపాసిటీ దేవుడు తనకిచ్చారు. చక్కని ఆలోచన విధానము, తొందరపడి నిర్ణయాలు తీసుకోదు. చక్కని ఆలోచనను కలిగి దేవుని కృపలో ముందుకు కొనసాగే బిడ్డ. మరి దేవుడు ఏది చేసినా మనం మేలుకే చేస్తారు. అది ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఫర్దర్గా మనకు అర్థమవుతుంది దేవుడు ఎందుకు ఇలా చేశారని. ఇప్పుడు మన మధ్యలో లేదు, ఆమె పోయింది, మన మధ్యలో లేదు అని దుఃఖిస్తున్నాం. కుటుంబీకులు రోధిస్తూ ఉన్నారు, బాధపడుతున్నారు. కానీ దేవుని సేవకురాలు ఒక మాట చెప్పగలను, ఆమె ఎక్కడికి పోలేదు, మన మధ్యలో లేదు, కానీ ఆమె దేవునితో ఉంది. హల్లెలూయా. ఒక రోజున మనం కూడా ముందు వెనుక అంటే తనను మనం చూడబోతున్నాం. ఆ నిరీక్షణ దేవునిలో మనం కలిగి ఉంటున్నాం. అందుకే దైవలేఖనాలు చెప్తూ ఉన్నాయి, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడద్దు, కానీ మరలా చూస్తామన్న నిరీక్షణతోనే ముందుకు సాగమని దేవుని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మనం సెలబ్రేట్ చేయాలి నిజానికి ఇది. ఎందుకంటే ప్రభుత్వ మహిమలోనికి తను వెళ్ళింది, దేవునితో ఉండడానికి. ఈ లోక శ్రమలన్నిటినీ, బాధలన్నిటిని విడిచి విశ్రాంతిలోనికి తను వెళ్ళింది. కాబట్టి ఒకంతకు ఆనందించవలసిందే. కానీ మన మధ్యలో ఇంతకాలమో తనున్న జ్ఞాపకాలు, తన యొక్క మాటలు, అనుభవాలు బాధిస్తూ వేధిస్తూ ఉంటాయి. మాతో పాటుగా అనేక ప్రాంతాలకు బిడ్డ వచ్చింది సేవలో కూడా. మరి ఆమె యొక్క మాటలు ఎంతో అమూల్యంగా ఉంటాయి, ధైర్యపరిచేవిగా ఉంటాయి. మా బిడ్డల విషయంలో కూడా చాలా కేర్ తీసుకునేది. నిజంగా చెప్పాలంటే కుటుంబంతో ఒక చక్కని అనుబంధాన్ని దేవుడు మాకు ఇచ్చారు. కొద్ది సమయంలోనే ఎన్నో అనుభవాల గుండా వెళ్ళడానికి. మరిరువురు రాహుల్ అదేవిధంగా వారిద్దరు చిన్నపిల్లలకి ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉంటారు. కానీ ఆ సమయంలో అలాగున్నా మరలా మా దగ్గరకు వచ్చి, అక్క మేము ఇంకా దేవునిలో ఎదగాలి, దేవుడు మా పట్ల ఇంత కార్యం చేయాలి, తమ్ముడు పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు, ప్రార్థన చేయండి, నాకంటే గొప్పగా మా రిక్కి ఉండాలక్క అని ఒక రోజున వచ్చి ఏడుస్తూ చెప్పినప్పుడు నిజంగా ఒక అక్కగా ఎంత కన్సర్న్ కలిగి ఉంది తమ్ముడు పట్ల. మరి వారి తండ్రికి బాగోలేనప్పుడు కూడా సాల్మన్ రాజు గారికి మరి ఫోన్ చేసి ఏడుస్తూ, మేము గొప్ప సాక్షులుగా నిలబడాలక్క దేవుని సన్నిధిలో, నాకు నమ్మకం ఉంది దేవుడు కార్యం చేస్తారని, మీతో పంచుకోవాలని కాల్ చేశాను, ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ధైర్యం చెప్పాను. దేవుడు అదే రీతిగా మరి తన బిడ్డను నిలబెట్టుకున్నారు సాక్షిగా. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఈ కుటుంబంలో మరి దేవుడు చేశారు. వాటన్నిటిని మనం స్వీకరించినప్పుడు ఈ యొక్క బాధను కూడా మనం స్వీకరించాలి. వెనుక ముందు అంతే మనందరం ఒక రోజున వెళ్ళవలసిన వారమే. ఏ ఒక్కరు శాశ్వతంగా ఇక్కడ టెంట్ వేసుకొని కూర్చోలేదు. దేవుడు పిలిచినప్పుడు మనం అందరం వెళ్లాల్సిందే. పునరభిజననం, పునరభిమరణము. పుట్టిన వారు గిట్టక తప్పదు. ప్రభు అంటున్నాడు, నువ్వు మన్నువు గనుక మరలా తిరిగి మన్నువే అవుతావని. కానీ ఈ సమయంలో దేవుడు ప్రతి ఒక్కరికి మరణం అనేది సహజమే. దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు దేవుని బిడ్డలముగా. ఎందుకంటే గొప్ప నిరీక్షణ ప్రభు మనకు అనుగ్రహించారు. ప్రకటన గ్రంథంలో దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి, ఆయన వారి ప్రతి బాష్ప బిందువును
తుడిచివేశాడు. దుఃఖం ఉంది, సేవకురాలుగా నేను కూడా దుఃఖిస్తున్నాను. మరి రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు తనుంటే గనుక ప్రతిదీ ఇక్కడ దగ్గరుండి చూసుకునేవారు. ఎందుకంటే ఆ కుటుంబం పట్ల అంత ప్రేమ. జ్యోత్స్న అన్న, రాహుల్ అన్న, సాల్మన్ రాజు గారు అన్న వారి కుటుంబం అన్న చాలా ప్రేమిస్తారు. ఈ రోజున ఇక్కడ లేనందుకు చాలా బాధపడుతూ ఉన్నారు. ఇందాక నాకు మార్నింగ్ నుండి కూడా ఎన్ని కాల్స్ చేశారో, నిన్న చేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా త్వరగా అక్కడ నువ్వు ఉండాలి, అక్కడ అంత బాధ్యతగా చేయాలి, నేను లేనందుకు నువ్వైనా వెళ్ళమ్మా అని చాలాసార్లు నాకు కాల్ చేశారు. మరి ఇక్కడ రావడానికి ప్రభు కృప చూపారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని సేవకుని మనస్సును బట్టి వారికి ప్రగాఢ సానుభూతిని దేవుని సేవకులు తెలియచేశారు. కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నాను, దేవుడి ఆ కుటుంబాన్ని ఉన్నతంగా ఆదరించబోతున్నారు. హల్లెలూయా. నూతనమైన కార్యాలు ప్రభు చేయబోతున్నారు. కాబట్టి మనందరం కూడా మరణం అనేది లాభమని ఎవరు చెప్పరు, కానీ బైబిల్ ఒకటి చెప్తుంది. పౌలు అంటాడు, జీవిస్తే క్రీస్తు కొరకే, మరణమైతే నాకు లాభం అంటాడు. ఈ రోజున మరణించిన లాభమే, జీవించిన లాభమే. ఎవరికంటే ఒక క్రైస్తవ నిజమైన దేవుని బిడ్డకి మాత్రమే. ఎవరు లాభంగా ఎంచుతారండి మరణాన్ని? ఏడుస్తారు, రోధిస్తారు. అమెరికా ప్రాంతంలో 2 ప్రముఖమైన వ్యక్తులు మరణించారు ఒకే రోజున. ఒక ప్రాంతంలో, ఒక వీధిలో చాలా ఏడుపులు ఉన్నాయి, చాలా గందరగోళం ఉంది, పెడబొబ్బలు పెడుతున్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. కానీ అదే ప్రాంతంలో 2 వీధుల అవతల సంతోష గానాలు, ప్రార్థనలు, పాటలతో ఒక సమాధి పెట్టెను మోసుకొని వెళ్తుంటే 2 అవతల వీధిలో ఏడుపులతో తీసుకువెళ్తున్నారు. వారిరువురి మధ్య వ్యత్యాసం చెప్పన, ఒక నిరీక్షణ మాత్రమే. మరల మనం చూస్తాము, నిత్యత్వములోనికి ఈ యొక్క వ్యక్తి వెళ్ళాడన్న ఆనందంతో, నిశ్చయతతో మరియు ఆ వ్యక్తిని అంతిమ క్రియలకు తీసుకుని వెళ్తున్నారు. అదే ప్రాంతంలో మరొక వ్యక్తిని ఏడుపులతో, బాధతో, కన్నీటితో సాగనంపుతూ ఉన్నారు. ఈ రోజున దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, ఇదివరకు చెప్పాను. కానీ దేవుడు మనలో గొప్ప నిరీక్షణ ఉంచినందుకు ప్రభుకి కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఏ ఒక్కరు కూడా బాధపడొద్దు. దయచేసి సాల్మన్ రాజు గారు, నిర్మల గారు, అదేవిధంగా తమ్ముడు రిక్కి, దేవుడు మీకు మరింత ఆనందమును దేవుడు అనుగ్రహించబోతున్నాను. నేను అనుకున్నాను బస్సులో 2 ఉన్నారేమో. తన భర్త వంశీ బ్రదర్, మరి కొన్ని రోజుల క్రితమే వారికి వివాహమైంది. వారి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చేశాము. వివాహం ఏంటి, బాప్తిస్మం ఏంటి, కుటుంబంలో ఏ కార్యక్రమమైనా ఒక ఆత్మీయ తల్లిదండ్రులుగా వారు భావించి మమ్మల్ని అన్ని విషయాల్లో ముందుంచి మొదటి ప్రాధాన్యత ఇస్తూ మా కుటుంబీకులుగానే మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ఆ బాధ్యతను దేవుడు మాకు ఇచ్చి, దేవుడు తన కుమారుడు, నేను నిన్న అనుకున్నాను కుమారుడు కూడా వెంటే ఉన్నాడేమో, కుమారుని గురించి ఏమీ వార్తలు రావట్లేదు, ఈ విషయాలు ఎవరు చెప్పట్లేదు అనుకొని వెంటనే నేను కాల్ చేశాను. ఆ సమయంలో చెప్పారు, వారి యొక్క కుమారుడు 7.5 ఉంటుంది, సంవత్సరంన్నర బాబునికి ఇవానికి. మరి వారు ఆ కుమారుడు సేఫ్గా ఉన్నాడు ఇంట్లో అని చెప్పినప్పుడు నిజంగా చాలా ప్రభుని స్తుతించానండి. అనుకుంటున్నాను చాలామంది గాయపడ్డారు, చాలామంది మరణించారన్నప్పుడు, ప్రభు దయచేసి అందులో కుమార్తె ఉండొద్దయ్యా, జ్యోత్స్న ఉండొద్దు, అది అవాస్తవం అని చెప్పాలి అని ప్రార్థన చేసినప్పటికీ దైవ సంకల్పము, దైవ చిత్తమును ఎవరో ఒకరు క్వశ్చన్ చేయలేము. కాబట్టి బిడ్డ మరణించింది, ఆ 6గురిలో తను కూడా ఉంది. చాలా దుఃఖించాము. నిన్నటి రోజున కూడా కుటుంబాన్ని వచ్చి కలుసుకోవడం జరిగింది. ఏది ఏమైనా ప్రభువులో మనకు నిశ్చయత ఉంది, మరలా ఒక రోజున చూస్తామని. ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే, ఎంత ధనవంతులైనా, ఎంత పేదవారైనా, ఏ ప్రాంతము వారైనా ఒకానొక రోజున మరణించాల్సిందే. కానీ వెనక ముందు అంతే, కొందరు ముందు వెళ్ళిపోతారు, కొంత వెనక వెళ్ళొచ్చు. కానీ మనందరి ప్రయాణము తథ్యమే, మనందరి నిశ్చయత. ఈ ప్రాంతము, ఈ లోకము మనకు శాశ్వతం కాదండి. మనం ఇక్కడ యాత్రికులము, పరదేశులము. కానీ మనకంటూ ఒక సొంత గృహం ఉంది, సొంత ప్రాంతం ఉంది, అదే పరలోక రాజ్యము. హల్లెలూయా. ఆ రాజ్యము కొరకు నీవు నేను తాపత్రయపడాలి. ఆ నిత్యత్వంలోనికి చేరడానికి నువ్వు నేను మరి సిద్ధపడాలి. ఆత్మరక్షణ కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడు ఇక్కడ కళ్ళు మూసినా సరే వెంటనే దేవుని రాజ్యంలో కళ్ళు తెరిచి దేవునితో యుగయుగాలు ఉండే గొప్ప కృప, అటువంటి ఆధిక్యత దేవుడి రోజున మనకిస్తూ ఉన్నారు. జ్యోత్స్న దేవునితో ఉన్నందుకు నేను ప్రభువును స్తుతిస్తూ ఈ సమయంలో చిన్న పాటను పాడి ప్రభునామని మహింపరచాలని ఇష్టపడుతూ ఉన్నాను. పగలు
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి నాకు ఈ సమయాన్ని ఇచ్చిన కుటుంబానికి, అదేవిధంగా కార్యక్రమాన్ని నడిపిస్తున్న మరి మోహన్ గారికి, అదేవిధంగా టీం అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మచేత నింపబడదాం, ఈ కార్యక్రమాన్ని పరిశుద్ధంగా చేద్దాం. దయచేసి ఇక్కడ మరి దేనికి తావు లేకుండా, ఏ అల్లరికి కానీ ఎటువంటి అసమాధానికి తావు లేకుండా సమాధానముతో చక్కని రీతిలో బిడ్డ ఏదైతే కోరుకుందో తన జీవితంలో సమాధానాన్ని కోరింది. దేవుని లేఖనాలు కూడా చెప్తున్నాయి, సమాధానం కొరకు వెతికి వెంటాడమని దేవుని లేఖనాలు చెప్పినాయి. కాబట్టి సమాధానముతోనే, ఆనందముతోనే దేవుని సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని జరిగిద్దాం. ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా ప్రభు పేరట కోరుతూ